సామాన్య వ్యక్తి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అంటే మొదటగా ఒక యాడ్ ఏజెన్సీలో కూడా చేరినట్టుగా తెలుస్తోంది రామోజీరావు. అక్కడి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత పెద్ద స్థాయికి చేరడాన్ని ఒక చాలామంది ఆదర్శంగా కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ వార్త విని కూడా చాలా తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత దేశవ్యాప్తంగా కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? ఎస్, కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపాపూర్ అనేటువంటి ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒక అతి సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. ఈయన మూడో సంతానము కుటుంబంలో. ఇద్దరు అక్కల తర్వాత ఈయన జన్మించాడు. సో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత బీఎస్సీ వరకు చేసిన తర్వాత వ్యాపారంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో కొంతమంది మిత్రులు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ యాడ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి దానిపైన కొంత ఆయన శిక్షణ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో తీసుకున్న తర్వాత మొదటగా యాడ్ ఏజెన్సీని ఆయన స్థాపించారు. యాడ్ ఏజెన్సీ తర్వాత మార్గదర్శిని 1962లోనే మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు. ఇమేజెస్ యాడ్ ఏజెన్సీ అని చెప్పి తర్వాత మరొక యాడ్ ఏజెన్సీని స్థాపించారు. ఆ తర్వాత ఈనాడు సంస్థను స్థాపించారు. ఆ తర్వాత కళాంజలిని స్థాపించారు. తర్వాత మార్గదర్శిని స్థాపించారు. అన్నదాత ఇటు డైలీ న్యూస్ పత్రిక కాకుండా మొదటగా ఆయన మాసపత్రికను ప్రారంభించారు. అన్నదాత రైతులకు సంబంధించి ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిగా రైతులకి తన వంతుగా ఏదైనా మేలు చేయాలి. ఆనాడు వ్యవసాయాలు ఏ విధంగా ఉండేది, రైతులకు ఒక వ్యవసాయం పట్ల అదేవిధంగా సేద్యం పట్ల ఒక అవగాహన కల్పించడం కోసం సమగ్రమైనటువంటి సమాచారం ఉండే విధంగా ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా తాను రైతులకు ఏదైనా ఒక సహాయాన్ని చేయాలి, అలాంటి సమాచారాన్ని అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అన్నదాత అనేటువంటి ఒక మాసపత్రికని మొదటగా ఆయన స్థాపించి మెలకువలు చెబుతూ ఏ విధమైనటువంటి వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధమైనటువంటి మెలకువలు పాటించాలి అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించే విధంగా అన్నదాత మాసపత్రికని ఏర్పాటు చేశారు. చతుర విపుల వంటి పత్రికల్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఒకవైపు మీడియా రంగంలో, మరొక వైపు అటు హోటల్ రంగంలో, మరొక వైపు ఇటు వస్త్ర వ్యాపార రంగంలో కూడా అటు కళాంజలిని కళాంజలి వస్త్రాలయాన్ని ఏర్పాటు చేసి అందులో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగారు. తర్వాత అధునాతమైనటువంటి అంటే తర్వాత మళ్ళీ ఫ్యాషన్ వైపు సమాజం మళ్ళినటువంటి నేపథ్యంలో బ్రిసా పేరిట మరొక వ్యాపార వస్త్రాలయాన్ని స్థాపించి అందులో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళారు. సో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి రామోజీరావు ఈ విధంగా దేశవ్యాప్తంగా తనకంటూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని దేశవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా రామోజీరావును ఒక ఆదర్శంగా తీసుకున్నటువంటి స్థాయిలోకి ఆయన ఎదిగారు. నిజంగా ఒక ఇన్స్పిరేషన్గా ఎదిగారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళు కూడా తను లక్ష్యం ఒక గోల్ను పెట్టుకొని ముందుకు సాగితే సో ఎంతటి శిఖరాలకైనా అధిరోహించవచ్చు, డెవలప్ కావచ్చు అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా రామోజీరావు గారిని చెప్తా ఉంటారు. సో ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, అదే విషయాన్ని చెబుతూ ఉంటారు. సో అందుకే ఇటు సినిమా రంగంలో కూడా ఆయన సినిమాల్ని నిర్మించారు. నరసింహరావు ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. ఒక్క నిమిషం, 1 minute. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు